ఆసియాలోనే తొలి మహిళ లోకో పైలట్ ఎవరో తెలుసా? మహారాష్ట్ర సుతారా ప్రాంతానికి చెందినటువంటి సురేఖ యాదవ్ భారతదేశంలోనే కాదు ఏషియాలోనే చాలా ప్రత్యేకం. ఎందుకంటే 1986లో సురేఖ యాదవ్ రైల్వే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయ్యారు. 1989 నాటికి పూర్తి స్థాయి లోకో పైలట్గా ఎదిగారు. సురేఖ యాదవ్ లోకల్ ట్రైన్స్నే కాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ ట్రైన్లో ఒకటైనటువంటి డెక్కన్ క్వీన్, దానితో పాటుగా రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా ఆమె నడిపారు. సెహబాష్ అనిపించుకున్నారు. సుమారు 36 ఏళ్ల పాటు ఇండియన్ రైల్వేలో మహిళా లోకో పైలట్గా తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు సురేఖ. ఆమె 2025 సెప్టెంబర్ 30వ తారీఖున రిటైర్మెంట్ తేదీ. అనుకోవాలే కానీ మహిళలు అద్భుతాలు చేయగలరు అని చేసి చూపించారు సురేఖ యాదవ్. ఈమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ MNR.